ఏపీ రాజధాని అంశం రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. 2014లోనే అమరావతిని రాజధానిగా ఒప్పుకొని ఆ తర్వాత 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. మొన్న మావిగనని, నిన్న విజయవాడ ఏకైక రాజధాని, మళ్లీ రేపు ఏమంటారో తెలియదని, ఈ విధంగా ఒక వ్యక్తి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారంటూ వైఎస్ జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ ను వెనకేసుకొస్తూ పోలీసు వ్యవస్థ మోరల్స్ ను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీఎం ఆరోపించారు. రౌడీజం, రౌడీ రాజకీయం అంతం కావాలని స్పష్టం చేసిన ఆయన అమరావతిని అందరూ గర్వపడేలా నిర్మిస్తామని పునరుద్ఘాటించారు. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపు ఏమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. నేను అడుగుతున్నా ఈ మొత్తం మిమ్మల్ని అందరినీ, మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కర్ణాటక నుంచి పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే గర్వంగా బెంగళూరు అని చెప్పుకున్నారు. తెలంగాణ నుంచి ఎక్కడన్నా పోతే ఏది మీ రాజధాని అంటే నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ మా రాజధాని వాళ్ళు బాగా చెప్పుకున్నారు. తమిళనాడు నుంచి ఎక్కడన్నా పోతే చెన్నై అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఈ ప్లాంట్ తో రాయలసీమ అభివృద్ధి, రాయలసీమ ఇండస్ట్రియలైజేషన్ అన్స్టాపబుల్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఎవరొచ్చినా ఆగదు. ఈ నా రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే వరకు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేసే వరకు ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఈరోజు అధికారం పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపు ఏమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను చేసేది విశ్వసనీయమైన రాజకీయం. ఒక మాట చెప్తే మాట మీద నిలబడమే కాకుండా దాన్ని చేసి చూపించాం కాబట్టి ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. నేను అడుగుతున్నా ఈ మొత్తం మిమ్మల్ని అందరినీ, మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కర్ణాటక నుంచి పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే గర్వంగా బెంగళూరు అని చెప్పుకున్నారు. తెలంగాణ నుంచి ఎక్కడన్నా పోతే ఏది మీ రాజధాని అంటే నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ మా రాజధాని వాళ్ళు బాగా చెప్పుకున్నారు. తమిళనాడు నుంచి ఎక్కడన్నా పోతే చెన్నై అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఈ ప్లాంట్ తో రాయలసీమ అభివృద్ధి, రాయలసీమ ఇండస్ట్రియల్